సో, అమరావతి రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్‌గా రూపొందించాలనేది ఇప్పుడు ప్రభుత్వం. గతంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి 2014 టైంలో అధికారంలోకి వచ్చిన ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆలోచన. ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి మళ్ళీ వచ్చింది. అమరావతిని వరల్డ్‌లోనే ఒక అత్యంత అధునాతనమైనటువంటి రాజధానిగా తీర్చిదిద్దాలి. అన్ని వసతులు అంటే భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. సో, ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మాణం గాడిన పడింది. పూర్తి స్థాయిలో కొ వేల కోట్ల రూపాయల నిధుల సమీకరణ కూడా జరుగుతుంది. నిర్మాణానికి సంబంధించి కూడా అమరావతి రాజధానిని ఒక ఐకానిక్ మోడల్‌లో డిజైన్ చేసి, సో దాన్ని ఒక దేశంలోనే ఒక అత్యంత అధునాతనమైనటువంటి భవనాలతో అత్యంత ఆకర్షణీయమైనటువంటి ఆకృతులతో కూడినటువంటి భవనాలను రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో 2014, 19 టైంలో సో అమరావతి రాజధానికి సంబంధించి నిర్మాణ పనులను ఈ ఐకానిక్ బిల్డింగ్స్ అంటే మనం ఇక్కడ చూడవచ్చు ఎక్కడా కూడా అంటే ఒక చెప్పాలంటే ఒక అధునాతనమైనటువంటి బిల్డింగ్‌తో పాటు వరల్డ్ క్లాస్ అంటే ఎవరూ ఊహించని విధంగా ఒక క్యాపిటల్ సిటీని నిర్మించేందుకు, ఒక ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మించేందుకు లండన్‌కి సంబంధించినటువంటి నార్మన్ ఫోస్టర్ సంస్థకు ఈ టెండర్లు దక్కించుకున్నాయి. అంటే ఈ అమరావతి ఐకానిక్ బిల్డింగ్, అమరావతి రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు బిల్డింగ్ ఈ 2 కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్స్‌గా రూపొందించబోతున్నారు.